జిందగీ మీడియా ఈ ప్రయత్నం చేస్తుంది. ఎలక్షన్స్ అయిపోయినాయి, మొత్తానికి ఎలక్షన్ సీజన్ అయితే కంప్లీట్ అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో. ఇక తెలంగాణలో అయితే సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి అన్నారు. కాకపోతే ఇప్పట్లో అవి జరిగే సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు. అంటే దీనికి కనీసం ఇంకొక 3-4 నెలలు పట్టే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. బహుశా ఆ బీసీ కమిషన్ ఏర్పాటు, ఆ బీసీ కులగణన తర్వాత ఆ రిజర్వేషన్లలో చేంజ్ చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ లోపల ఈ 6 గ్యారంటీల అమలు, దాంతోపాటు ప్రధానంగా రుణమాఫీ చేద్దామని ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుందో, ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకుంది కదా, ఆ రుణమాఫీ తర్వాతనే ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆల్రెడీ జూను, జూలై, ఆగస్ట్ అంటే ఇంకొక 2 నెలలు టైం ఉంది గవర్నమెంట్కు రుణమాఫీ చేయడానికి. ఆ 2 నెలల లోపల 2 లేదంటే 3 నెలలలో బీసీ కులగణన కూడా కంప్లీట్ అవుతుంది. అంటే ఆగస్టు సెప్టెంబర్ లోపల. బహుశా సెప్టెంబర్లో అది కంప్లీట్ అయిపోతే అక్టోబర్ లేదంటే నవంబర్లో ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా ఈ 1-2 మంత్స్లో, అంటే నవంబర్, డిసెంబర్ ఆ టైంలో ఇవన్నీ ఎలక్షన్స్ ఒకేసారి జరిగే అవకాశం చాలా క్లియర్గా అనిపిస్తుంది. అదే దిశగా గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తున్నట్టు మనకు వస్తున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం. సరే, సర్పంచ్ ఎలక్షన్లు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆల్రెడీ గ్రామాల్లో ఉన్నటువంటి ఆశావహులు అయితే వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఏంటి అంటే రిజర్వేషన్లు ఎటుపోతాయో, ఏమైనా చేంజెస్ అవుతాయని ఆలోచిస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే వేసుకుంటున్నారు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, అంటే ఒకవేళ బీసీకి వస్తే ఎవరు నిలబడాలనే దాంట్లో వాళ్ళ ఆశావహులు వాళ్ళ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఓపెన్ వస్తే ఎవరు నిలబడే దాని మీద వాళ్ళ వర్క్ చేసుకుంటున్నారు. మొత్తంగా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు సర్పంచ్ పోటీకి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే చర్చ కూడా ఉంది. నిజంగా అంటే సర్పంచ్కు అందరూ పోటీ చేయొచ్చా, దాంట్లో ఏమన్నా మళ్ళీ లిటికేషన్లు ఉన్నాయా, అంటే అనర్హత కూడా ఉంటుంది. కొంతమందికి పోటీ చేయాలని ఉన్నా వాళ్ళు అర్హులు కాకుండా పోతారు. అలాంటి సిచ్యువేషన్స్ ఏంటి, అసలు పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది, ఎవరు పోటీ చేయొచ్చు సర్పంచ్లకు అనేది మనం ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జిందగీ మీడియా సాధారణ అంటే చాలామందికి తెలియదు, సర్పంచ్లు పోటీ చేస్తాం అంటారు కానీ అసలు నిజంగా ఎవరు పోటీ చేయొచ్చు అనేది చాలామందికి తెలియదు. ఈ నేపథ్యంలో జిందగీ మీడియా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక అసలు ఎవరు సర్పంచ్లకు పోటీ చేయొచ్చు, ఎవరు అర్హులు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సర్పంచ్లకు అర్హతలు ఏంటి అనేది చూద్దాం. ఇక చూడండి, 2018లో మన కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చింది, కేసీఆర్ గవర్నమెంట్ తెచ్చింది. ఆ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అందులో ఉన్నటువంటి కొన్ని సెక్షన్లు కూడా ఉన్నాయి. ఇక 14(1), 15(3) ఈ రెండింటి ప్రకారం సర్పంచ్లకు 5 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అందులో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రొవిజన్ పెట్టి దాంట్లో పేర్కొన్నారు సర్పంచ్లకు ఎన్నేళ్ల పదవీ కాలం ఉండాలి ఏంటి అనేది. అందులో భాగంగా ఈ ప్రొవిజన్ల ప్రకారం సర్పంచ్లు అయితే 5 years అధికారంలో ఉంటారు. ఓకే, ఇక ఇంకేంటుంటాయి ఆ చట్టం ప్రకారం, ఇంకేంటుంది అనేది చూస్తే మనకు తెలుసు. సర్పంచ్లు అంటేనే ఖచ్చితంగా రిజర్వేషన్లు వస్తాయి. ఓపెన్ కేటగిరీ ఉంటుంది, బీసీ కేటగిరీ ఉంటుంది, ప్లస్ మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉంటుంది. అందులో మళ్ళీ మహిళా కోటా ఉంటుంది. అంటే ఖచ్చితంగా 50% అనేది మహిళా కోటా ఉంటుంది. ఇట్లా రకరకాలు వస్తాయి. ఈ రిజర్వేషన్లు ప్రకారం అక్కడ ఒక్కొక్క జిల్లాని యూనిట్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ రిజర్వేషన్లు అనేవి ప్రకటిస్తూ ఉంటారు. గత పంచాయతీ ఎలక్షన్ చట్టం ప్రకారం మనం చూసినాం, ఒకే రిజర్వేషన్ 10 years వరకు ఉంటుంది అని చెప్పిర్రు. కాకపోతే మళ్ళీ ఈసారి గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ గవర్నమెంట్ అయితే అందులో కొన్ని చేంజెస్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. మళ్ళీ అసెంబ్లీలో పెట్టి చట్టంలో సవరణలు చేసే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. దానికోసమే వీళ్ళు లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారని కూడా మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తి ఖచ్చితంగా ఆ గ్రామ పంచాయతీలోనే ఓటర్ అయి ఉండాలి. ఎక్కడి నుంచో పోటీ చేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా ఆ గ్రామ పంచాయతీలో ఉన్న ఓటరే ఆ లోకల్లో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్కి పోటీ చేసే అవకాశం ఉంటుంది. వేరే ఊరు నుంచి వచ్చి నేను ఇక్కడ సర్పంచ్ పోటీ చేస్తా, లేకుంటే నేను హైదరాబాద్లో ఓటు ఉంది ఇక్కడ వచ్చి పోటీ చేస్తా, లేకుంటే వేరే టౌన్లో ఓటు ఉంది పక్కన ఉన్న టౌన్లో ఇక్కడ వచ్చి పోటీ చేస్తా అంటే కుదరదు. ఖచ్చితంగా సర్పంచ్ అనే వ్యక్తి, ఎందుకంటే గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ కాబట్టి ఆ ప్రథమ పౌరునిగా ఎవరైతే పోటీ చేయాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్ అయి ఉండాలి. ఆ ఓటర్ అయి ఉంటేనే వాళ్లకు పోటీ చేసే అర్హత ఉంటుంది, లేకపోతే లేదు. కాబట్టి
సర్పంచ్ ఖచ్చితంగా ఆ ఊరోళ్ళే అయి ఉంటారు. ఇంకా వేరే వాళ్ళు వచ్చి అక్కడ చేసే అవకాశం లేదు. ఇక్కడ చూస్తే సర్పంచ్కు పోటీ ఎప్పుడు పోటీ చేయొచ్చు అంటే మనం 18 ఇయర్స్కి ఓటాకు వస్తుంది. ఇమీడియట్గా సర్పంచ్కు పోటీ చేయొచ్చా అంటే లేదు. 18 ఇయర్స్కు ఓటాకు వచ్చినప్పుడే సర్పంచ్కు పోటీ చేసే అర్హత మనకు రాదు. సర్పంచ్కు పోటీ చేయాలంటే మినిమం 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే కనీసం అంటే అనుభవం ఉండాలి. కాస్త ఎలక్షన్ల దూకుడు వ్యక్తిత్వం కాకుండా కాస్త అనుభవము అంతో ఇంతో ఉన్న వాళ్ళనే సర్పంచ్. ఎందుకంటే సర్పంచ్ అనే వ్యక్తి ఆ ఊర్లో అంతా ఆయన్నే ఉండి చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా మినిమం ఏజ్ అనేది ఒకటి పెట్టిర్రు. అది 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు నిన్న వ్యక్తి సర్పంచ్కి పోటీ చేయొచ్చు. ఇక చూడాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ అవి కూడా రిజర్వేషన్లు ఉంటాయి కదా. ఈ నేపథ్యంలో ఎస్సీ అంటే మనకు ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ అవి ఉంటాయి కదా. తెలంగాణ అంటే ఇక్కడ ఒకటి చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఎస్టీ అయిన వాళ్ళు పక్క రాష్ట్రంలో ఎస్టీ కాకపోవచ్చు, అక్కడ ఎస్సీ అయిన వాళ్ళు ఇంకో రాష్ట్రంలో ఎస్సీ కాకపోవచ్చు, అక్కడ బీసీ ఉన్న వాళ్ళు ఇక్కడ ఓసీ కావచ్చు, అవన్నీ ఉంటాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు కొన్ని ప్రకటించుంటాయి. వాళ్ళకు సంబంధించే వీళ్ళ రిజర్వేషన్. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీగా వాళ్ళని ప్రకటించుంటే వాళ్ళు ఎస్సీలకు పోటీ చేయొచ్చు, ఎస్టీగా ప్రకటించుంటే ఎస్టీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయొచ్చు. అంతేగాని ఈ కులము పక్క రాష్ట్రంలో ఎస్టీగా ఉంది కాబట్టి నేను ఎస్టీ కేటగిరీలో పోటీ చేస్తుంటే కుదరదు. తెలంగాణ రాష్ట్రం ఎక్కడెక్కడ ఎవరిని బీసీలుగా, ఎవరిని ఎస్సీలుగా, ఎవరిని ఎస్టీలుగా ప్రకటించిందో వాళ్ళే ఆ రిజర్వ్డ్ కేటగిరీలో పోటీ చేసే అవకాశం ఉంటుంది. పక్క రాష్ట్రాల రిజర్వేషన్లు ఆ కులం అక్కడ ఎక్కడున్నా మనకు సంబంధం లేదు. ఇక్కడ ఆ కులం ఏ కేటగిరీలో ఉంది వాళ్ళు మాత్రమే ఈ రిజర్వ్ కేటగిరీలో పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇక జనరల్ మహిళ అంటారు కదా. ఇక జనరల్ అంటేనే ఎవరైనా పోటీ చేయొచ్చు. జనరల్ అంటే మామూలుగా జనరల్ అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు. కాకపోతే ఎక్కువ ఓసీలే పోటీ చేస్తుంటారు. అది జనరల్ వచ్చిందంటే మాదే అనుకుంటారు. కాకపోతే వాళ్ళు కాస్త ఆర్థికంగా బలంగా కూడా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా జనరల్ అన్నీ కూడా మ్యాక్సిమం ఓసీలు పోటీ చేస్తుంటారు. ఆ రిజర్వ్డ్ కేటగిరీలో వాళ్ళు పోటీ చేస్తుంటారు. ఇక జనరల్ మహిళ అంటే మహిళలు అంటే ఏ కులంలో ఉన్న మహిళ అయినా సరే జనరల్ అంటే ఎస్సీ మహిళ పోటీ చేయొచ్చు, ఎస్టీ మహిళ పోటీ చేయొచ్చు, బీసీ మహిళ పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. జనరల్ మహిళ అని ప్రకటిస్తే ఒక మహిళ ఏ కులం అయినప్పటికీ ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జనరల్ అంటే అక్కడ మహిళ పోటీ చేయొచ్చు, పురుషుడు పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. మళ్ళీ ఏ కులం వాళ్ళైనా అక్కడ పోటీ చేసే అవకాశం ఉంటుంది. అది ఓపెన్ అన్నట్టు ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. జనరల్ మహిళ వస్తే మహిళ ఏ కులం వాళ్ళైనా కానీ అక్కడ పోటీ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండొద్దు. ఒకవేళ క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటే వాళ్ళు పోటీకి అనర్హులు. కాబట్టి నార్మల్ కేసులు అంటే సివిల్ కేసులు ఉంటే ప్రాబ్లం లేదు, కానీ క్రిమినల్ కేసులు ఉంటే మాత్రం వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు. సర్పంచ్ పదవికి వాళ్ళకు అనర్హులు. వాళ్ళు ఖచ్చితంగా కేసుల వివరాలు కూడా అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి క్రిమినల్ కేసులు ఉంటే మాత్రం వాళ్ళు పోటీకి అనర్హులు అయిపోతారు. సివిల్ కేసుల మీద అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక జైలు శిక్ష ఒకవేళ ఎవరైనా జైలుకు వేయొచ్చు ఉంటారు అంటే ఏదైనా కేసులో దోషి అని తేలి ఉంటారు, వాళ్ళు కూడా సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి అనర్హులు. అయితే ఇందులో ఒక లిటిగేషన్ ఉంది. అదేందనేది నెక్స్ట్ చూద్దాం. 5 ఏళ్ల ముందు వరకు అంటే పోటీ చేసే నాటికి నేను ఇప్పుడు ఈ ఎలక్షన్లలో పోటీ చేస్తున్నా, నేను ఆల్రెడీ జైలుకు వచ్చిన, ఈ ఎలక్షన్లలో పోటీ చేస్తున్నా అంటే నాకు ఎప్పుడు పడి ఉంటుంది? నాకు 6 ఏళ్ల కింద నేను జైలుకు వచ్చిన, 6 ఇయర్స్ బ్యాక్ నేను రిలీజ్ అయిపోయినా, ఇప్పుడు నేను పోటీ చేయొచ్చు. కానీ ఒకవేళ నేను 2 ఇయర్స్ కిందనే రిలీజ్ అయినా ఇప్పుడు వచ్చి సర్పంచ్కి పోటీ చేస్తా అంటే కుదరదు. మినిమం 5 ఇయర్స్ గ్యాప్ రావాలి. అంటే జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత 5 ఇయర్స్ వరకు సర్పంచ్ పదవికి పోటీ చేసే అవకాశం లేదు. 5 ఇయర్స్ దాటిన తర్వాత సర్పంచ్ పదవికి పోటీ చేయొచ్చు. ఒక గ్రేస్ పీరియడ్ పెట్టిరు. జైలు నుంచి వచ్చిన వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు, కానీ 5 ఇయర్స్ అనేది ఒకటి గ్రేస్ పీరియడ్ పెట్టిరు. అప్పటి వరకు వాళ్ళు పోటీ చేసే అవకాశం లేదు. 5 ఇయర్స్ తర్వాత వాళ్ళు సర్పంచ్కి పోటీ చేసుకోవచ్చు. అక్కడ చట్టంలో ఈ నిబంధన కూడా ఉంది. ఇక ఇంకోటి మతి స్థిమితం లేని వారు పోటీకి అనర్హులు. అంటే ఇది కూడా ఒక ప్రొవిజన్ పెట్టారు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు పోటీ చేస్తే కాదు కదా, ఆయనకు మెంటల్ కండిషన్ బాగుండదు, ఆయన వచ్చి కూడా పోటీ చేస్తే అంటే కుదరదు. ఆయన మెంటల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. ఓకే, నాకు మతి స్థిమితం కరెక్టే ఉంది, అలాంటివి ఏమీ లేవు అని కూడా జత చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మతి స్థిమితం లేని వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు. ఎందుకంటే సర్పంచ్ అనేది ఆ ఊరికి పెద్ద పదవి, అక్కడ మొత్తం ఆయన్నే చూస్తూ ఉంటాడు, అభివృద్ధి కార్యక్రమాలు ఆయనే చేయాలి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళు
పోటీ చేయనికే వీళ్ళకు వీలు కల్పించరు. మెంటల్ ఫిట్నెస్ కూడా కరెక్ట్ ఉన్న వాళ్ళే సర్పంచ్ పదవికి పోటీ చేయాల్సి ఉంటుంది. ఇక ఇంకొకరు కూడా మొత్తం దివాలా తీసిన వాళ్ళు ఉంటారు, ఐపీ పెట్టి వెళ్ళిపోతారు. లేకపోతే ఇక ఐపీ పెట్టడానికి రెడీ ఉంటాడు, అంటే మొత్తం అప్పులు చేసి లేకుంటే ఇక మొత్తం ఇక అయిపోయింది నా పని అనే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు కూడా పోటీకి అనర్హులు. అంటే ఐపీ పెట్టిన వాళ్ళు కానీ ఐపీ పెట్టడానికి రెడీగా ఉన్నోళ్ళు కానీ సర్పంచ్ పదవికి పోటీ చేసే అర్హత లేదు వాళ్ళకు. అలాంటి వారిని కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో అప్లికేషన్లు స్క్రూటినీ చేసే వాళ్ళు అనర్హులుగా ప్రకటించవచ్చు. సరైన ప్రూఫ్స్ ఎవరైనా ఇస్తే, అవును ఈయన మొత్తం అప్పులపాలు అయిపోయిండు, ఇది పరిస్థితి, ఆయన మళ్ళీ కోలుకునే పరిస్థితి లేదు అని ఆపోజిట్ వాళ్ళు కనుక నిరూపణ చేస్తే ఆయనను అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఐపీ పెట్టిన వాళ్ళు ఇక అక్కడ ఛాన్సే లేదన్నట్టు. దివాలా తీసి ఉంటే వాళ్ళు కూడా, ఎందుకంటే ఆయనే దివాలా చేసిండు, రేపు వచ్చినటువంటిది మొత్తం ఈయన ఖజానా నింపుకోనికి యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి చట్టంలో అది కూడా ఒకటి పెట్టిరు. నిజంగా అంటే ఇటువంటివన్నీ మంచివే. ఇవి నెక్స్ట్ ఎమ్మెల్యేకు ఎంపీలకు కూడా ఇటువంటివి పెడితే బాగుంటుంది, కానీ అది పెట్టలే. అది కూడా పెట్టే అవకాశం ఉంటే బాగుండేది, కానీ అది కూడా చట్ట సవరణ చేయాలి. అది చేసుకునేది వాళ్ళు కాబట్టి అది కాదు. ఇక సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తి ప్రభుత్వానికి చెందినటువంటి ఎలాంటి కాంట్రాక్టు పని పొంది ఉండొద్దు. ఆయన ప్రత్యక్షంగా ఏమైనా కాంట్రాక్టు పన్నులు కనుక ప్రభుత్వం నుంచి పొంది ఉంటే కూడా ఆయన సర్పంచ్కి పోటీ చేయడానికి అనర్హుడు. అంటే కాంట్రాక్టు పనులు ప్రభుత్వం నుంచి ఆయన డైరెక్ట్గా పొంది ఉండదు. ఓకే, వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరైనా పొంది ఉంటే అది ఎగ్జంప్షన్, కానీ ఆయన డైరెక్ట్గా పలానా ఏ అనే వ్యక్తి గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా ఒక కాంట్రాక్టు పని పొంది ఉన్నాడు. ఆ ఏ అనే వ్యక్తి ఖచ్చితంగా పోటీ చేయడానికి అనర్హుడు. ఎందుకంటే ఆయన కాంట్రాక్టరు, ప్రభుత్వం నుంచి లాభం పొంది ఉన్నాడు కాబట్టి ఆయనకు పోటీ చేసే అవకాశం లేదు. అది చట్టంలో ఉన్నటువంటి ఒక నిబంధన. ఇంకా గ్రామ పంచాయతీ తరపున పారితోషికం పొందే ప్రాక్టీషనర్ కూడా ఉండొద్దు. అంటే గ్రామ పంచాయతీ నుంచి ఆయన నిధులు పొందే, ఒకవేళ ఏదైనా ప్రాక్టీస్ చేసినటువంటి, అంటే డైరెక్ట్ బెనిఫిటరీ అయి ఉండొద్దు. అంటే నిధులు పొందేటువంటి, అంటే జీతం, గ్రామ పంచాయతీ నుంచి జీతం పొందేటువంటి విధుల్లో ఆయన ఉండొద్దు. ఉంటే ఆయనకు కూడా పోటీ చేసే అవకాశం లేదు. ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ లేని వాళ్ళే సర్పంచ్కు పోటీ చేయాల్సి ఉంటుంది. ఇక గ్రామ పంచాయతీకి వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టీషనర్గా కూడా ఉండొద్దు. ఒక ఆయన లాయర్ అయి ఉంటాడు, ఆయన గ్రామ పంచాయతీకి సంబంధించి ఏదో కేసులో అపోజిట్గా వాళ్ళ నుంచి వాదిస్తూ ఉన్నటువంటి వ్యక్తికి కూడా పోటీ చేసే అర్హత లేదు. అంటే గ్రామ పంచాయతీకి ఆయన నిబద్ధుడై ఉండాలి. గ్రామ పంచాయతీకి ఫేవర్గా ఉంటేనే ఆయన సదరు గ్రామ పంచాయతీలో సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఉంటుంది. కానీ గ్రామ పంచాయతీకి వ్యతిరేకంగా ఆయన ఫలానా ఎవరో కేసు వేసి ఉంటారు, ఆ కేసు ఈయననే టేకప్ చేసి ఈయననే గ్రామ పంచాయతీకి వ్యతిరేకంగా వాదిస్తూ మళ్ళీ అక్కడనే పోయి పోటీ చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే అక్కడ రెండు మ్యాచ్ కావు. కాబట్టి ఇక్కడ కూడా ఒక నిబంధన పెట్టిరు చట్టంలో, ఒకవేళ గ్రామ పంచాయతీకి వ్యతిరేకంగా కేసులు వాదిస్తూ ఉంటే ఆయన పోటీ చేయనికే అనర్హులు, ఆయనకు కూడా ఛాన్స్ లేదు. చూడండి ఇన్ని ఉన్నాయి. ఇందులో ఎవరు ఒక్కరు అంటే ఇందులో ఏ ఒక్కటి కనుక ఆయన మీద అప్లై అయినా కానీ ఆయన పోటీకి అనర్హుడు. ఇక ఇంకొకటి కూడా ఉంది చూడండి, సహకార సొసైటీ ఉంటుంది కదా, అక్కడ మేనేజర్ లేదా కార్యదర్శి ఎవరైనా ఉంటే ఆయన కూడా పోటీకి అనర్హులు. సహకార సొసైటీలు ఉంటాయి, బ్యాంకులు అవి ఉంటాయి కదా, సొసైటీల్లో ఆయన మేనేజర్ కానీ ఇంకా కార్యదర్శి పోస్ట్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆయన కూడా సర్పంచ్ పదవికి పోటీకి అనర్హుడు. వాళ్ళు కూడా సహకార సొసైటీతో డైరెక్ట్ సంబంధం ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే మేనేజర్ కానీ కార్యదర్శి ఉన్నారో వాళ్ళు ఆ పదవులకు రాజీనామా చేసి పోటీ చేయొచ్చు. కానీ అదే పదవిలో ఉండి మేము పోటీ చేస్తామంటే కుదరదు, చట్టంలో అది కూడా ఉంది. కాబట్టి వీళ్ళు కూడా అనర్హులే గ్రామ పంచాయతీ సర్పంచ్కు పోటీ చేయడానికి. ఇక నెక్స్ట్, ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇది తెలిసే చాలామందికి, దీని మీద ఎన్నో కేసులు కూడా ఉంటాయి. ఒక ఆయన గెలుస్తాడు, గెలిచిన తర్వాత ఆయనకు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని ఆపోజిట్ వాళ్ళు ప్రూఫ్ చూపిస్తారు, ఆయన పదవి పోతుంది. అటువంటిది అంటే ఇద్దరు పిల్లల వరకు ఓకే, ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే సర్పంచ్కి పోటీ చేసే అవకాశం ఉండదు. ఇది ఎప్పటి నుంచో ఉంది, చాలామందికి తెలిసినటువంటిదే. కాకపోతే ఇది కూడా ఒక నిబంధన ఉందని మీకు చెప్తున్నాము. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే మాత్రం పోటీకి అనర్హులు. ఒకవేళ ఆయన గెలిచినా రేపు ప్రూఫ్ చేస్తే, ముగ్గురు ఉన్నారు ఆయన పిల్లలను ప్రూఫ్ చేస్తే కథం, ఆయన పదవి పోతుంది. నెక్స్ట్, ఇక ఎలక్షన్లు జరుగుతాయి.
ఎలక్షన్లు జరుగుతుంటే మామూలుగా పోలింగ్ ఏజెంట్లను పెడుతూ ఉంటారు కదా, పోలింగ్ టైంలో ఏజెంట్లను పెడుతుంటారు. ఆ ఏజెంట్లను ఎవరిని నియమించాలనే దాని మీద కూడా ఈ పంచాయతీరాజ్ చట్టంలో చాలా క్లియర్ గైడ్ లైన్స్ అనేటివి ఉన్నాయి. పోలింగ్ ఏజెంట్ ఖచ్చితంగా ఆ గ్రామస్తుడే అయి ఉండాలి. వేరే గ్రామాల నుంచి తీసుకొచ్చి ఆడు నా దోస్తు లేకుంటే నా బామ్మర్ది లేకుంటే ఇంకెవరో నా దోస్తు నా జాంజీగిరి అని పక్కోని తీసుకొచ్చి ఇక్కడ పోలింగ్ ఏజెంట్ పెడతాంటే కుదరదు. ఖచ్చితంగా ఏ ఊరోళ్ళు అక్కడనే ఏ గ్రామ పంచాయతీకి సంబంధించి ఉన్నారో ఆ గ్రామ పంచాయతీ ఓటరే అక్కడ పోలింగ్ ఏజెంట్గా కూర్చోవాలి. వేరే వాళ్ళని కూర్చోనికే అనుమతించరు. ఇది కూడా ఒక క్లియర్ నిబంధన అనేది ఇక్కడ చట్టంలో ఉంది. నెక్స్ట్, పోటీ చేసే అభ్యర్థికి కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. నాకు బ్యాంక్ అకౌంట్ లేదు, మా చెల్లెలది ఉంది, లేకుంటే మా ఆమెది ఉంది, మా అమ్మది ఉంది, వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తా, వాళ్ళ నుంచే నేను చేస్తా అంటే నడవదు. అకౌంట్ లేకపోతే ఖచ్చితంగా కొత్త అకౌంట్ తీసి ఆ అకౌంట్ నెంబర్ కూడా వాళ్ళ అప్లికేషన్లో ఇవ్వాలి. అంటే మనం నామినేషన్ ఇస్తాం కదా, నామినేషన్లో ఆ అకౌంట్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది మ్యాండేటరీ బ్యాంక్ అకౌంట్ అనేది. ఎందుకు అంటే బ్యాంక్ అకౌంట్ నుంచే మొత్తం ఇప్పుడు సర్పంచ్ పోటీ చేస్తాడు కదా, పోటీ చేసినటువంటి వ్యక్తి ఆయన రూపాయి ఖర్చు పెట్టని, 100 రూపాయలు ఖర్చు పెట్టని, 1000 రూపాయలు ఖర్చు పెట్టని, ఏం చేసినా లెక్కలు ఉండాలి. అది ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ నుంచే పోవాలి. అంటే బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారానే లేకుంటే బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసే ఆయన ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి. దానికి ప్రతిదీ లెక్క ఉండాలి. కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టినా అనారోగ్యకు గురి అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా లెక్కలు చాలా పక్కాగా ఉండాలి. అది ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచే మొత్తం ఖర్చు అనేది రూపాయి నుంచి మొత్తం ప్రతిదీ రూపాయితో సహా లెక్క ఉండాలి. ఇక ఎవరైనా ఉంటారు అంటే ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా, నా ఫ్రెండు నా కోసం ఖర్చు పెడుతుంటాడు, ఆయన అకౌంట్ నుంచి ఖర్చు పెడుతుంటే కుదరదు. ఆయన 10 రూపాయలు అని ఒక 50,000 అని అవి ఖచ్చితంగా నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. చేసి ఇక్కడ నుంచే ఖర్చు పెట్టాలి. ఇంకా నా ఫండ్స్ నాకు ఉంటాయి, అవి కూడా ఈ అకౌంట్లో వేసుకోవాలి. మొత్తం 1,00,000 ఉంటుందా, 2 లక్షలు ఉంటుందా, లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ సంబంధించి అమౌంట్ అందులో వేసి దాని నుంచే రూపాయి తీసి ఖర్చు పెట్టుకోవాలి. ఇది కూడా మ్యాండేటరీ. సరే, ఇవన్నీ అంత పక్కాగా చేస్తారా అంటే అది వేరే ఉంటుంది. కాకపోతే వాళ్ళ లెక్కలు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఒక పాంప్లెట్ ప్రింట్ ఇస్తాడు, లేకుంటే ఇంకేదైనా చేస్తుంటారు, గోడల మీద రాస్తారా, లేక ఇంకేదైనా చేస్తారు, దానికి ఖచ్చితంగా ఖర్చు చూపించాలి. ఖర్చు అనేది ఈయన అకౌంట్ నుంచే పోవాలి. ఇక పోస్టల్ బ్యాలెట్ ఎవరైనా ఉంటే అభ్యర్థులు ఏజెంట్లు పర్యవేక్షించుకోవాలి. ఓకే, ఇక పోస్టల్ బ్యాలెట్లు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ లేకపోతే ఆ ముసలోళ్ళు కూడా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు. కాబట్టి ఆ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి వాళ్ళే అభ్యర్థులు, ఏజెంట్లు, వీళ్ళే ఎవరెవరు ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్లు, ఎవరు వాళ్ళకు ఓట్లు ఎప్పుడు వేస్తున్నారు, వేసిరా లేదా అనేది చూసుకోవాలి. పోయి వాళ్ళ దగ్గర పోయి నాకు గుర్తుకేయాలని గుర్తిపించుకునేది ఉండదు. కాకపోతే ఓటు వేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం అనేది వీళ్ళు చేసుకోవచ్చు. ఓకే, ఇవి అంటే చూడండి, ఇన్ని రూల్స్, అంటే చాలా రూల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లకు పోటీ చేయడం అంటే అది అంత ఈజీ కాదు. ఇన్ని కండిషన్లు ఉన్నాయి. అందులో ఏ ఒక్క కండిషన్ అంటే మీకు అప్లై అయినా, అంటే పలానా వ్యక్తి ఐపీ పెట్టిండు, లేకుంటే పలానా ఆయన లాయర్ అయ్యండి ఇక్కడ చేస్తున్నాడు, లేకుంటే 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్నారు, ఇట్లా ఎన్నో రూల్స్ ఉన్నాయి కదా. ఈ రూల్స్ అన్నీ అప్లై అయితేనే మీరు గ్రామ పంచాయతీలో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అంటే నిజంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇన్ని రూల్స్ ఉండవు. వాళ్ళు ఏదో ఆదాయం చూపించుకోవాలి. అవి వాళ్ళు కూడా శిక్ష పడితేనే దోషులు, శిక్ష పడే అవకాశం ఉన్నా కానీ వాళ్ళు చేసుకోవచ్చు. ఇలాంటివి ఉంటాయి. కానీ సర్పంచ్లకు మాత్రం చాలా గట్టి రూల్స్ పెట్టారు. ఈ రూల్స్ అన్నీ అప్లై అయితేనే, ఈ రూల్స్ అన్నీ మీరు పాటిస్తేనే సర్పంచ్ ఎలక్షన్లకు పోటీ చేయడానికే మీరు అర్హులు అవుతారు. కాబట్టి నెక్స్ట్ మనకు వచ్చేటువంటి 3-4 నెలల్లోనే సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి. కాబట్టి ఎవరైతే ఆశావహులు ఉన్నారో, ఎవరైతే పోటీ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకు ఎడ్యుకేట్ చేయడానికే, లేకపోతే ఇక అంటే జనాలు కూడా చాలామందికి తెలిసే అవకాశం లేదు. అంటే ఖచ్చితంగా ఎవరెవరు పోటీ చేయాలి, ఎప్పుడు పోటీ చేయాలని. కాబట్టి వాళ్ళందరికీ కాస్త తెలియాలన్న ఉద్దేశంతో జిందగీ మీడియా ఈ ప్రయత్నం చేస్తుంది.